ధ్యానం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. ధ్యానం అంటే మనందరికి తెలుసు శ్వాస మీద ధ్యాస అని చెప్తాం. సో, శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన పద్ధతి. ఆ పద్ధతిని ఉపయోగించుకొని మనము ధ్యాన స్థితికి చేరుకోవాలి. ధ్యాన స్థితి అంటే ఏంటి? ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? మనము మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా శూన్య స్థితిలో ఉండడం అనేది ధ్యాన స్థితి. మనసు శూన్యం చేసుకోవడం అనేది ధ్యాన స్థితి. సో, మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిని అంటే ఈ యొక్క మార్గాన్ని పట్టుకొని ధ్యాన స్థితికి చేరుకోవడం. మనం ధ్యాన స్థితికి చేరుకున్నప్పుడు ఆ తర్వాత జ్ఞానాన్ని పొందడము, ఆ తర్వాత ముక్తిని పొందడం అనేది జరుగుతుంది. సో, ఈ మరి సరియైన ధ్యానం, అందులో కూడా సరియైన ధ్యానం. సరియైన ధ్యానం అంటే ఏంటి? సరియైన ధ్యానం అంటే ఆనాపానసతి. బుద్ధ ప్రబోధిత పద్ధతి ఇది. గౌతమ బుద్ధుడు మనకు అందించిన పద్ధతి. సో, ఉచ్ఛ్వాస, నిశ్వాసలను సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనించడం. గమనించడం ద్వారా మనసును శూన్యం చేసుకోవడం. సో, మనసును శూన్యం చేసుకోవడం అంటే ఇప్పుడు నేను చెప్పాను. ఏంటంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మనసులో ఎలాంటి విషయాలు లేకుండా ఉండడమే మనసును శూన్యం చేసుకోవడం.